హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. శివరాత్రి పండుగ వ్లాగ్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. శివరాత్రి రోజు నేను 5 రకాల పండ్లను సిద్ధం చేసుకున్నాను. అలాగే పూలు కూడా సిద్ధం చేసుకున్నాను. ఇలా ఈవినింగ్ కూడా తలస్నానం చేసి చక్కగా దీపారాధన చేసుకున్నాను. మార్నింగ్ చేసుకున్నాను, అలాగే ఈవినింగ్ కూడా చేసుకున్నాను. అఖండ దీపం కోసం ఇలా మట్టి చిప్పని తీసుకున్నానండి. ఇత్తడి లేదా రాగి కుందిని కూడా తీసుకోవచ్చు. మట్టిదైతే శ్రేష్టమని చెప్తున్నారు కదా, అందుకే నేను ఈసారి కూడా మట్టిది తీసుకున్నాను. కందగడ్డల్ని శుభ్రంగా కడిగి తుడుచుకొని ఇలా చక్కగా ఒక గిన్నెలో వేసుకున్నాను. ఇందులో ఒక స్పూన్ అంత వాటర్ని మాత్రమే వేసుకున్నానండి. మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆవిరి మీదే ఉడికించుకున్నాను. ప్రతి శివరాత్రికి కూడా నేను చేసుకునేది ఫ్రూట్ సలాడ్ అండి. ఈ ఫ్రూట్ సలాడ్ ఉపవాసం ఉన్న వాళ్ళు తీసుకున్నట్లయితే చాలా ఎనర్జీ వస్తుంది. ఇక్కడ నేను ఫ్రూట్ సలాడ్ కోసం ఇలా ఫ్రూట్స్ని 5 రకాల ఫ్రూట్స్లో ఒక్కొక్కటి తీసుకొని చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ద్రాక్ష పళ్ళను కూడా ఇలా సగానికి కట్ చేసుకున్నాను. ముందుగా ఫ్రూట్ సలాడ్ కోసం అయితే పాలను వేడి చేసుకొని కస్టర్డ్ పౌడర్ని, పాలు కలిపిన 2-3 స్పూన్లు వేసి పాలు వేసి కలిపిన కస్టర్డ్ పౌడర్ని మరుగుతున్న పాలల్లో వేసుకొని కలుపుకొని తర్వాత షుగర్ వేసుకొని కలుపుకోవాలి. మిశ్రమం చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టానండి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది. ఇందులో నేను ఖర్జూర పండ్లను కూడా వేస్తున్నానండి. ఖర్జూరాలు ఉన్నాయి కదా, డేట్స్, వాటిని కూడా పీసెస్లా కట్ చేసుకున్నాను. 5 రకాల ఫ్రూట్స్ ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. దానిమ్మ గింజలు అయితే కంపల్సరీ, దానిమ్మ పండు అయితే ఇందులో ఖచ్చితంగా ఉండాలి, చాలా బాగుంటుంది. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్నాను. ఈ కస్టర్డ్ మిల్క్ని డీప్ ఫ్రిడ్జ్లో 1 గంట ఉంచిన తర్వాత తీసి ఈ పండ్ల ముక్కల్ని కట్ చేసుకొని వేసుకొని మరొక అరగంట ఉంచినట్లయితే ఈ ఫ్రూట్ సలాడ్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ ఫ్రూట్ సలాడ్ ఎక్స్ప్లెయిన్ చేశానండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఉంది, ఐ కార్డ్లో పెడతాను, తప్పకుండా చూసి లైక్ చేయండి. ఫ్రూట్ సలాడ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇప్పుడు నేను పూజా కార్యక్రమం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా పూజకన్నీ పండ్లు, పూలు సిద్ధం చేసుకున్నాను. అలాగే కంద దుంపల్ని కూడా చక్కగా దేవుడికి నైవేద్యంగా, శివుడికి నైవేద్యంగా సమర్పించాను. అలాగే అఖండ దీపాన్ని కూడా వెలిగించుకున్నానండి. గౌరమ్మను, ఏ పూజకైనా ఫస్ట్ చేసేది గౌరమ్మ అండి. గౌరమ్మ దీపాలు వెలిగించుకొని తర్వాత ఒక ఇత్తడి ప్లేట్లో కానీ లేదా ఏదైనా ప్లేట్లో గౌరమ్మను ముందుగా ప్రిపేర్ చేసుకొని పూజను మొదలు పెట్టాలి. ఇలా గౌరమ్మను చేసుకొని అక్షంతలు వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా ఇలా నైవేద్యాన్ని అయితే చక్కెరలో శనగపప్పు వేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం సమర్పించాను. అలాగే శివుడికి కందదుంపలు, పండ్లు సమర్పించుకుంటాం కదా శివరాత్రి రోజు. ఇలా దేవుడికి నైవేద్యం పెట్టి అఖండ దీపం వెలిగించుకున్న తర్వాత నైవేద్యం పెట్టానండి. ఫస్ట్ అయితే దీపాలు వెలిగించిన తర్వాత గౌరమ్మను తయారు చేసుకొని పసుపు కుంకుమలు వేసుకొని అఖండ దీపాన్ని వెలిగించుకున్నాను. తర్వాత శివుడికి ఇష్టమైన కందదుంపల్ని నైవేద్యంగా పెట్టాను. అలాగే కొబ్బరికాయను కూడా పక్కన పెట్టాను. ఒక విషయం చెప్తానండి అందరికీ, ముఖ్యంగా మనం పూజ చేసుకునేటప్పుడు మాత్రం మనకి ఇది లేదు, అది లేదు, ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, ఇది చేస్తే తప్ప, అది చేస్తే కరెక్టా అనేది ఏ సందేహాలు కూడా ఉండొద్దండి. మనశ్శాంతిగా దేవుడి మీద భక్తితో మాత్రమే ఉన్న దాంట్లో తృప్తిగా పూజ చేసుకోవాలండి. దేవుడికి భక్తి ముఖ్యం, కానీ ఇది లేదు అనేది లేదు అనేది ఉండదు కదండి. పూజ చేసుకున్నానండి. చక్కగా శివ అష్టోత్తర నామాలు, అలాగే శివ పంచాక్షరి స్తుతి, శివ లింగాష్టకం చదువుకున్నాను. తర్వాత కుంకుమ పూజ కూడా చేసుకున్నానండి. పార్వతీమాతకి, అమ్మవారికి కుంకుమ పూజ అంటే ఇష్టం కదా, కుంకుమ పూజ కూడా ఈరోజు చేసుకున్నానండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.